తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగిన తరుణంలో 3 ప్రధాన పార్టీలు విజయావకాశాలు ఎలా ఉన్నాయి? ఏ పార్టీ రేసులో ముందుంది? ఏ పార్టీ వైపు గ్రామాల ఓటర్లు మొగ్గు చూపుతున్నారు? ఏ పార్టీని పల్లె జనం ఆశీర్వదించే ఛాన్స్ ఉంది? ఏ పార్టీకి అస్తిత్వ సమస్య ఎదురవుతుంది? కాంగ్రెస్ పార్టీ ఢంకా బజాయించబోతుందా, లేక బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ప్రతిఘటన ఇవ్వబోతుందా? ఆ రెండు పార్టీలు కాకుండా బీజేపీని ఉనికి చాటుకునే ఛాన్స్ ఏమైనా ప్రజలు ఇస్తారా? తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో వచ్చే నెలలోనే 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో పాగా వేస్తామని ధీమాగా ఉండగా, బీఆర్ఎస్ బీజేపీలో ఆ జోషే లేదు. పైకి మాత్రం ఎవరికి వారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి అలా కనిపించడం లేదు. అయితే వాతావరణం కాంగ్రెస్కి అనుకూలంగా కనిపిస్తుందన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో పట్నంలో కంటే పల్లెల్లోనే కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. గ్రామాల ఓటర్లు మూకుమ్మడిగా చెయ్యి గుర్తుకే సంపూర్ణ మద్దతును తెలిపారు. ఇప్పుడు పట్నంలోనూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ బైపోల్స్లో గ్రాండ్ విక్టరీతో హస్తం పార్టీ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో పట్నంలోనే కాంగ్రెస్కు 100కు 100 మార్కులు పడితే తమ కంచుకోటైన గ్రామాల్లో ఆ పార్టీ ఏ స్థాయిలో ఢంకా బజాయిస్తుందో అన్నది స్పష్టంగా ఆసక్తికరంగా మారింది. దానికి తగ్గట్లే అధికార కాంగ్రెస్ పార్టీ పగడ్బందీ వ్యూహంతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిపించుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు సై అంటోంది. దీంతో బీసీ జనాభా ఎక్కువగా ఉండే పంచాయతీల్లో హస్తం పార్టీకి ఎక్కువ లాభం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనికి తోడు మెజార్టీ స్థానాల్లో పాగా వేసేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది. ఓవైపు బీసీ రిజర్వేషన్లకు తోడు మహిళలు, ఎస్సీ ఎస్టీలకు సరైన ప్రాతినిధ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది హస్తం పార్టీ. ఒకటి మాత్రం అక్షరాల నిజం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందుతున్నటువంటి ప్రజాపాలనతో ప్రజలంతా ఎంతో సంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ 10 కాలాల పాటు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు. ఇదే కదా 10 ఏళ్ల పాటు తెలంగాణ కోల్పోయిందన్న మాట కూడా పల్లెలో వినిపిస్తుంది. దీనికి తోడు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్ల లాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో కాంగ్రెస్కు మరింత లబ్ధి కలిగే అవకాశం కూడా కనిపిస్తోంది. అయినప్పటికీ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్లో లాగే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గడప గడపకు తీసుకువెళ్లేందుకు వ్యూహరచన చేస్తుంది హస్తం పార్టీ. గ్రామాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బిజీ అయిపోయారు. రేవంత్ సర్కారు చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని జనాలకు వివరిస్తూ వారితో మమేకమవుతున్నారు. కాంగ్రెస్కు ఓటేస్తేనే అభివృద్ధి కొనసాగుతుందన్న వాస్తవాన్ని వివరిస్తూ వారిలో విశ్వాసాన్ని నింపుతున్నారు. హస్తం పార్టీనే అందరి పార్టీ అని కూడా గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే గ్రామస్థాయిలో బలంగా ఉండాలి. ఊరూరా సర్పంచులు, వార్డు మెంబర్లు ఉంటే క్షేత్రస్థాయిలో ఆటోమేటిక్గా ఏ పార్టీకైనా కాన్ఫిడెంట్ ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పవర్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి లోకల్ సమరం ఇదే. కాబట్టి ఎన్నికల్లో సత్తా చాటి తెలంగాణ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని మరోసారి చాటి చెప్పేందుకు హస్తం పార్టీ కదం తొక్కుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా కాంగ్రెస్లో ఎన్నికలకు ముందే ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఖచ్చితంగా గెలిచి తీరుతామన్న కాన్ఫిడెంట్ ఆ పార్టీలో కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రులు, టీపీసీసీ చీఫ్ ఇలా అందరి ముఖాల్లో ఆ వెలుగు రేఖలు ప్రకాశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అది క్యాడర్లోనూ ప్రకాశవంతంగా ప్రతిబింబిస్తోంది. పైగా గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా కనిపిస్తోంది. ఆ పార్టీకి ఊరూరా క్యాడర్ ఉంటారు కూడా. అదే హస్తం పార్టీ బలం. అందుకే ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకొని వస్తాం, మెజార్టీ సీట్లు మనవేనని క్యాడర్ ముక్త కంఠంతో నినదిస్తున్నారు. జై కాంగ్రెస్, జై తెలంగాణ అన్న మాట హస్తం శ్రేణుల నుంచి వినిపిస్తోంది.
కాంగ్రెస్ వైపు రేసు గుర్రంలా దూసుకుపోతూ ఉంటే దానికి ఎగ్జాక్ట్గా అపోజిట్ పరిస్థితి బీఆర్ఎస్లో ఉంది. అసలే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామాలన్నీ హస్తం పార్టీ వైపే ఉన్నాయి. దీనికి తోడు కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కూడా సిట్టింగ్ స్థానాలు సైతం బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. ఈ 2 ఎలక్షన్లోనూ గులాబీ పార్టీకి సానుభూతి పవనాలు ఏమాత్రం పనిచేయలేదు. కాంగ్రెస్ అభివృద్ధి మంత్రమే పనిచేసింది. అలాంటిది ఇక గ్రామంలో పరిస్థితి ఎలా మారుతుంది? ఖచ్చితంగా తీర్పు ఒక్కసారి కూడా తమకు అనుకూలంగా వస్తుందన్న భావన గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. అందుకే ఎన్నికలకు ముందే ఆ పార్టీ కాడి వదిలేసిందన్న చర్చ కూడా జరుగుతుంది. పోటీకి ముందే చేతులెత్తేసిన చందంగా గులాబీ నేతల తీరు కనిపిస్తోంది. ఓవైపు కల్వకుంట్ల కవిత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను ఎండగడుతూనే మాజీ మంత్రులు టార్గెట్ చేస్తున్న తీరుతో గులాబీ పార్టీ షేక్ అవుతోంది. కాంగ్రెస్ కంటే ఎక్కువగా ఆమె బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్నారు. ప్రతి అంశంలోనూ చాలా లోతైన విమర్శలు చేస్తూ ప్రజల్లోకి కవిత వెళుతున్న తీరు ఖచ్చితంగా కారు పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమే. ఎన్నికలకు సరిగ్గా ముందు కవిత ఊరూరా పర్యటించడం గ్రామాల్లో బీఆర్ఎస్కు మైనస్ అన్న వాదన కూడా వినిపిస్తోంది. కాబట్టి ఏదో అద్భుతం జరిగితే తప్ప కారు కనీసం ఉనికిని చాటుకునే పరిస్థితి ఉండకపోవచ్చన్న గుసగుసలు ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆ కారు షెడ్డుకు పరిమితమన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రతిపక్షంలో కూర్చొని 2 ఏళ్లు అవుతున్నా ఇప్పటిదాకా గులాబీ బాసు బయటకు రాలేదు, జనంలోకి వెళ్ళనే లేదు. ప్రతిపక్ష నేతగా ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయారు కేసీఆర్. పైగా ఈ లోకల్ ఎలక్షన్లోనూ ఆయన బయటకు వచ్చే అవకాశం మాత్రం కనిపించడం లేదు. కనీసం ఓటు వేయాలని అప్పీలు కూడా చేసే పరిస్థితి లేదు. ఇదంతా జనంలో మైనస్గా మారుతోంది. తమ గురించి పెద్ద ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న భావన కూడా జనంలో వ్యక్తమవుతోంది. కాబట్టి బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలన్న ప్రశ్న కూడా జనాల్లో వినిపిస్తోంది. ఇదంతా గులాబీ క్యాడర్ జాగ్రత్తగా గమనిస్తున్నారు. పైగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ నిర్మాణంపై గులాబీ పార్టీ ఫోకస్ చేయలేదు. గ్రామస్థాయిలో సరైన నిర్మాణమే లేదు గులాబీ పార్టీకి. అందుకే క్షేత్రస్థాయిలో పోటీ చేయడానికి కూడా ఆ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇన్ని అడ్డంకుల మధ్య బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటం కష్టమేనన్న వాదన కూడా అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు లోకల్ సమరం కంటే ముందే బీజేపీ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే కమలం పార్టీకి ఇప్పటికీ గ్రామాల్లో సరైన నిర్మాణం లేదు, ఊరూరా క్యాడరు లేదు. పైగా ఆ పార్టీకి అర్బన్కే పరిమితమైన పార్టీగా పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై ఆ పార్టీ పెద్దగా రాణించలేకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఉనికిని చాటుకున్నా చాలు అదే 10,000 అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోటీ బీఆర్ఎస్ బీజేపీతో కాదు, కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్తోనే పోటీ అన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఆ స్థాయిలో టిక్కెట్ల కోసం హస్తం పార్టీలో పోటీ ఉంది. ఈ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దూసుకుపోతోంది. మరి పంచాయతీ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ ఏ రేంజ్లో దూసుకు వెళ్తుందన్నది వేచి చూడాలి మరి.